ఒక చిన్న పల్లెటూరిలో రవి మామయ్య అనే కృషిశీలుడు, దయగల మనిషి ఉండేవాడు. ప్రతి ఉదయం తాను నింపిన పండ్ల బండి తోపుదొప్పుగా తీసుకువెళ్లి ఉల్లాసంగా పిలిచేవాడు. తాజా పండ్లు, తియ్యని, రుచికరమైన పండ్లు. ఆ ఊరి పిల్లలంతా రవి మామయ్యను బాగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ, కొన్నిసార్లు అదనంగా పండ్లు ఇచ్చేవాడు. ఒకరోజు రాజు అనే చిన్న కుర్రాడు బండి దగ్గర నిలబడి ఆశగా పండ్లను చూస్తున్నాడు. అతని కన్నుల్లో ఆశ మెరిసినా చేతిలో ఒక పైసా కూడా లేదు. రాజు ఆకలితో చూస్తూ ఉండగానే రవి మామయ్య అతనికి ఒక మామిడి పండు ఇచ్చాడు. బాబూ, బాగాగా తిను. ఆకలితో ఉండకూడదు అని ఆయన ప్రేమగా అన్నాడు. రవి మామయ్య దయ గురించి ఊరంతా మాట్లాడుకోసాగారు. ఊరి ప్రజలు మరింత ఎక్కువగా ఆయన వద్ద పండ్లు కొనసాగారు. ఆయన బండి ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడేది. ఎందరికీ ఆకలితో ఉండకూడదనే ఆయన నమ్మకం.